హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, లార్డ్ హనుమాన్ అసలు మీకేం చెప్పాలనుకుంటున్నారు? సో, మీ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్ కోసం మీకు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి అనుకుంటున్నారు? అసలు మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి? మీరు తెలుసుకోవాల్సిందేంటి? సో, ఈరోజు ఏంటంటే లార్డ్ హనుమాన్ నుంచి మెసేజెస్ అని ఎందుకు నేను ఒక రీడింగ్ చేస్తున్నాను అంటే, దానికి ఒకటే రీజన్ అండి. మీలో చాలామంది నా దగ్గరికి ప్రైవేట్ రీడింగ్స్ కోసం వస్తున్నారు. సో, అలా వస్తున్నప్పుడు నాకు అర్థమైందేంటంటే మీరు చాలా ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారు. అంటే ఇంట్లో ప్రాబ్లమ్ అవ్వచ్చు, లేకపోతే కెరియర్‌లో ప్రాబ్లమ్ అవ్వచ్చు, లేకపోతే ఒక రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఇంకేదైనా ఒక నెగెటివ్ ఎనర్జీ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయండి. అంటే ఇప్పుడు ప్రతి మనిషి ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేయడం అనేది కామనే. కాకపోతే ఒకే మనిషి అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగాను వాళ్ళకి లార్డ్ హనుమాన్ నుంచి ఒక గైడెన్స్‌లా ఇస్తే బావుంటుంది అని నాకనిపించింది. అతను చాలా పవర్‌ఫుల్ గాడ్. సో, డెఫినిట్‌గా అతని నుంచి వచ్చే గైడెన్స్ అనేది మీ లైఫ్‌ని కొంత మారుస్తుంది. లేకపోతే మీకు కొంత హోప్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది అని నాకైతే చాలా స్ట్రాంగ్‌గా అనిపించిందండి. అందుకే నేనైతే ఈరోజు ఇలాంటి ఒక రీడింగ్ చేయాలి అని అనుకున్నాను. అండ్ ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఎమథిస్ట్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెయిన్బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లాక్ టార్మలిన్ రాక్ క్రిస్టల్ ఉంది. సో, మీరు క్రిస్టల్స్ ప్రకారమైనా చూజ్ చేసుకోవచ్చు ఆర్ ఇమేజెస్ ప్రకారం కూడా చూజ్ చేసుకోవచ్చు. 3 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. 3 డిఫరెంట్ డెక్స్ నుంచి. సో, మీ ఇష్టమే ఏది పిక్ చేసుకుంటారు అనేది. మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుంది అని అనిపిస్తదో అది మీరు చూజ్ చేసుకోవచ్చండి. అండ్ నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ పెడుతున్నాను. సో, మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ ఎమెథిస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ ఆర్ ఈ లార్డ్ హనుమాన్ కార్డ్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, కార్డ్ మీద మెసేజ్ ఏంటో తర్వాత చూద్దాం. సో, ఫస్ట్ మిగతా మెసేజెస్ ఏంటి అనేది అయితే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో కానీ సఫర్ అవుతున్నా, ఆర్ ఎవరైనా ఒక వ్యక్తి వల్ల సఫర్ అవుతున్నా సరే, మీరేంటంటే ఎవరినైనా హెల్ప్ అడగడానికి ట్రై చేయండి. ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవడానికి చూడండి. అంతేకానీ సోలోగా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి లార్డ్ హనుమాన్ చెప్తున్నారు. అంటే ఇక్కడ క్లియర్‌గా మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ లైఫ్‌లోని మీరిప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు. అసలు చెప్పుకుంటే వర్కౌట్ అవుతుందో లేదో తెలియట్లేదు. సపోర్ట్ ఎవరైనా చేస్తే ఇంకా థింగ్స్ బెటర్ అవుతాయి. కానీ ఎవరిని సపోర్ట్ అడగాలో తెలియట్లేదు అని ఇలాంటి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ఎవరో ఒకళ్ళని ఫస్ట్ సపోర్ట్ అడగడానికైతే ట్రై చేయండి. డెఫినిట్‌గా మీకైతే హెల్ప్ దొరుకుతుందంట. ఇక్కడ ఏంటంటేనండి ఎవరిని అడగాలో తెలియట్లేదు అనుకునే దానికంటే కూడా ముందసలు మీకు హెల్ప్ అవసరం ఉందా లేదా? ఒకవేళ హెల్ప్ అవసరం లేకపోయినా సరే, స్టిల్ ఎవరో ఒకళ్ళతోని ఈ విషయం కోసం డిస్కస్ చేయాల్సుంటుందండి. అంతేకానీ మీరు సోలోగా డెసిషన్స్ తీసుకోవడానికైతే లేదు. నేను క్లియర్‌గా అంటే చెప్తున్నాను ఇక్కడ మీకు. అదేంటంటే మీరు ఎలోన్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రాబ్లమ్ మీరొక్కలే సోలోగా మీ షోల్డర్ మీద వేసుకొని సార్ట్ ఔట్ చేయాల్సిన అవసరం లేదండి. సో, మీరేంటంటే హెల్ప్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. అసలు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరొకళ్ళ హెల్ప్ తీసుకుంటే మీ సిట్యుయేషన్స్ ఇంకా బెటర్ అవుతాయంట. మీరు ఇంకా ఈజీగా అంటే మీ ప్రాబ్లమ్స్‌ని హ్యాండిల్ చేయగలరు. లేకపోతే ఒక వ్యక్తి ఏంటంటే
మీకు కొంత సజెషన్స్ ఇస్తున్నప్పుడు మీకు కూడా కొన్ని కొత్త ఐడియాస్ రావచ్చు. లేకపోతే ఒక క్లారిటీ రావచ్చు. మీ సిట్యుయేషన్‌లో మీరు ఎలా అంటే దీన్ని సార్ట్ ఔట్ చేయాలి, లేకపోతే ఈ సిట్యుయేషన్ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది. సో, ఒకసారయితే ఆలోచించుకోండి. క్లియర్‌గా లార్డ్ హనుమాన్ అయితే చెప్తున్నారు. మీరు ఇది సోలోగా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అతనేంటంటే మీకు సపోర్ట్ చేస్తారు. మీరు ఎవరినైనా హెల్ప్ అడిగితే మీకు ఎవరో ఒకళ్ళు కోఆపరేట్ చేస్తారు. అతని బ్లెస్సింగ్స్‌తో అని మాత్రం నేను చెప్పగలనండి. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఎప్పుడూ కూడా మీ చుట్టూ పాజిటివ్‌గా ఉన్న వ్యక్తులతోనే ఉండడానికి ట్రై చేయండి. అంతేకాని మీకు నెగెటివ్ వైబ్స్ ఎవరైనా ఇస్తున్నారు అనంటే చాలా వరకు అలాంటి వ్యక్తుల్ని మీరు దూరం పెడితే మంచిది. ఎందుకంటే మీలో చాలామంది ఏంటంటే కొంతమంది వ్యక్తులతో ఉంటారు. సో, ఆ వ్యక్తులేంటంటే బయటకి మంచిగానే ఉంటారు. బయటకి మంచిగానే మాట్లాడుతుంటారు. కాకపోతే మనసులో మాత్రం చాలా నెగటివిటీ ఉంటుందండి. సో, అలాంటి వ్యక్తులతో మాత్రం మీరు ట్రావెల్ అవ్వకపోతే మంచిది. మీకేంటంటే పెద్దగా మాట్లాడకపోయినా నార్మల్‌గా ఉంటూ మనసులో ఏంటంటే ఆ నెగటివిటీ లేకపోయిన వ్యక్తులతో ఉన్నా పర్వాలేదు కానీ, ఇలా బయటకి నవ్వుతూ, మాట్లాడుతూ వాళ్ళ ఉద్దేశాలు వేరేగా ఉన్న వ్యక్తులతో అయితే మాత్రం ఉండే ప్రయత్నం చేయొద్దండి. అలాంటి వాళ్ళకి మీరు చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లార్డ్ హనుమాన్ క్లియర్‌గా చెప్తున్నారు. మీరు ఎవరైనా ఒక వ్యక్తితో కానీ ఇప్పుడు ప్రెజెంట్ మాట్లాడుతున్నారు, లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తితో ప్రెజెంట్ తిరుగుతున్నారు అంటే అలాంటి వ్యక్తులు మీకు అంటే సస్పీషియస్‌గా అనిపిస్తున్నారు. మనసులో ఒకటుంది, బయటకి ఇంకోలా ఉంటున్నారు అని అనిపిస్తే వెంటనే అలాంటి వ్యక్తుల్ని కట్ చేస్తే బావుంటుందండి. అంతేకాని రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి. వాళ్ళంటే మీకిష్టం, మీకు రెస్పెక్ట్ అని చెప్పి మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవద్దు. మీతో ఎవరైతే జెన్యూన్‌గా ఉంటారో వాళ్ళతోని మీరేంటంటేనండి రోజు మాట్లాడకపోయినా ఎప్పుడో ఒక్కసారి మాట్లాడినా మీకు ఆ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అండ్ మీరు కూడా ఏంటంటే మీ లైఫ్‌లోకి ఆ పాజిటివ్ ఎనర్జీ తీసుకురాగలుగుతారు. సో, ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీలో చాలామంది ఎందుకో కానీ టాక్సిక్ పీపుల్‌తో తిరగడం కానీ, లేకపోతే వాళ్ళతో మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కానీ అలాంటివి చేస్తున్నట్టున్నారు. సో, గుడ్ పీపుల్‌ని ఫైండ్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో అలాంటి వాళ్ళు ఎవరో ఒక్కలైనా ఉంటారు. సో, అలాంటి వాళ్ళేంటంటేనండి కొంత నెగెటివ్‌గా మాట్లాడినా, లేకపోతే కొంత వాళ్ళేంటంటే ఫ్రీగా మాట్లాడలేకపోయినా సరే వాళ్ళు మీ లైఫ్‌లో ఉంటే మీకు మంచిదండి. అదైతే మాత్రం నేను చెప్పగలను. సో, ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకో కానీ ఇలాంటి కార్డ్స్ వస్తున్నాయంటే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని ఎవరు అపోజ్ చేసేవాళ్ళో మీరేంటంటే డిఫరెన్షియేట్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఏదైనా సరే కొంచెం చూసుకుంటే మంచిదండి. అండ్ ఇంకొకటేంటంటే మీ విషెస్‌లో ఒక విష్ మాత్రం ఫుల్‌ఫిల్ అవుతుందంట. ఆ విష్ ఏంటనేది నాకు కూడా తెలీదు. బట్ స్పెసిఫిక్‌గా ఒక విష్ మాత్రం ఫుల్‌ఫిల్ అవుతుంది. అదేంటంటే లార్డ్ హనుమాన్ గ్రాంట్ చేస్తారు మీకు. ఖచ్చితంగా ఒక విష్ మాత్రం ఏదైనా సరే మీరు అంటే ఇప్పుడు ఒక కెరియర్‌కి సంబంధించైనా అవ్వచ్చు, లేకపోతే మ్యారేజ్ అవ్వచ్చు, లేకపోతే హౌస్ ఏదైనా ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. సో, ఇలా ఏదైనా సరే ఒక విష్ మాత్రం ఫుల్‌ఫిల్ అవుతుందండి. ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే చేయడానికి అవకాశం ఉండడం కానీ, లైఫ్‌లోని మీకు చాలా విషెస్ ఉంటాయండి. ప్రతి మనిషికి ఉంటాయి. కాకపోతే మీకున్న విషెస్‌లో ఒక విష్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఫుల్‌ఫిల్ అవుతుంది. అది మాత్రం నేను క్లియర్‌గా మీకు చెప్పగలను. సో, మీరేంటంటే ఇదొక పాజిటివ్ సైన్‌గా తీసుకోవచ్చండి. సో, లార్డ్ హనుమాన్‌కి మీరేంటంటే ప్రేయర్ చేయండి ఎవ్రీడే కూడా. అంటే ఎలా ఇక్కడ మీరు ప్రేయర్ చేస్తారంటే, మీకు చాలా విషెస్ ఉంటాయండి. బట్ మీ విషెస్‌లో ఏదో ఒకటి టాప్ మోస్ట్ ప్రయారిటీ అయిన విష్ ఉంటుంది కదా! సో, అది ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఎలా అయినా సరే అని చెప్పి ఎవ్రీడే కూడా దానికోసం మాత్రం ప్రేయర్ చేయండి. ఎందుకంటే చాలా విషెస్ ఉంటాయి. అన్ని విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వడం అంటే అదంత ఈజీ కాదు. అన్నీ అవుతాయి కానీ టైం రావాలండి దేనికైనా సరే. బట్ ఇప్పుడు మాత్రం ఏదో ఒక విష్ ఫుల్‌ఫిల్ అవ్వడానికి టైం వచ్చింది కాబట్టి, అది ఏదైతే బావుంటుంది అని మీకనిపిస్తుందో, సో, దానికోసం మీరు ఎక్కువగా ప్రేయర్స్ చేస్తే మంచిదండి. అండ్ ఇంకొకటేంటంటే ఖచ్చితంగాను మీ లైఫ్‌లో ఇప్పుడు న్యూ ఆపర్చునిటీస్ కానీ, న్యూ పాసిబిలిటీస్ కానీ ఛాన్స్ ఉన్నాయండి. ఏదో కానీ పాత్ అయితే ఓపెన్ అవుతుంది మీకోసం. క్లియర్‌గా ఇక్కడ అంటే ఈ కార్డ్ చూసినట్టయితే నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగాను మీ లైఫ్‌లో ఇప్పుడు ఒక న్యూ బిగినింగ్ ఉంది. మేబీ కొత్తగా కొన్ని ఛాన్సెస్ క్రియేట్ అవుతాయి అని అనిపిస్తుంది. సో, ఇలాంటి ఆపర్చునిటీస్ మీకున్నప్పుడు ఏంటంటేనండి, మీరు కూడా ఇప్పటి నుంచే వాటి కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేయాలండి. అంటే ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఒక జాబ్ ట్రయల్స్‌లో ఉంటే, ఇక్కడి నుంచి మరికొంచెం హార్డ్‌గా ట్రై చేయాల్సుంటుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇలాంటి ఒక టైంలో కానీ మీరు ట్రై చేస్తే. అండ్ ఇంకొకటేంటంటే చాలామంది మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా ఏంటంటే, మరికొంచెం ఇప్పుడు హార్డ్‌గా మ్యాచెస్ కోసం ట్రై చేస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒకటైతే వర్కౌట్ అవుతుందండి. మీ డెస్టిన్డ్ పార్ట్నర్‌ని మీరు మీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి.
అండ్ ఇక్కడ లార్డ్ హనుమాన్ మీకేం చెప్తున్నారంటే, మీరెవరైనా పాస్ట్‌లో అంటే ఎవరైనా ఒక వ్యక్తితో కానీ గొడవ పడినా, ఒక వ్యక్తి కాదు ఎవరైనా కొంతమంది వ్యక్తులతో కానీ గొడవలు పెట్టుకొనుంటే ఆర్ వాళ్ళతోని మీకు ఇప్పుడు ప్రెజెంట్ మంచి కనెక్షన్ లేదు. పాస్ట్‌లో మంచి కనెక్షనే ఉండేది. వాళ్ళకి మీకు ఫైట్స్ అయ్యాయి. సో, ఇక్కడ ఏంటంటేనండి అలా ఫైట్స్ అయితే మీరేంటంటే ఈ వ్యక్తితో పీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే, ఈ కార్డ్ చూసినట్టయితే మీ కర్మాని మీరు మీట్ అవుతారంట. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒకవేళ పాస్ట్‌లో గొడవలైనప్పుడు మీ వైపు నుంచి అన్‌ఫెయిర్‌గా థింగ్స్ జరిగుంటే, అంటే ఈ గొడవలకి కారణం మీరే. లేకపోతే మీరు మిస్టేక్ చేశారు. సో, ఇలా మీరు మిస్టేక్ చేస్తే డెఫినెట్‌గా ఇప్పుడేంటంటే దాన్ని మీరు సరిదిద్దుకోవాలండి. అంటే మీరు పీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వ్యక్తిని ఫర్‌గివ్ చేయమని అడగాలి. మీలో చాలామంది ఏంటంటేనండి తప్పు చేసిన తర్వాత తప్పు చేశారు అని తెలిసినా సరే వాళ్ళని క్షమించమని అడగరు. మీ ఇగో అడ్డు రావడమో లేకపోతే మీకు అంటే అలా అడిగితే సరెండర్ అయిపోతారేమో అనే భయంతోని. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ ముందుకు వెళ్తుందా లేదా అనేది పక్కన పెట్టేసి మీరేంటంటే ఈ వ్యక్తిని ఫర్‌గివ్ చేయమని అడగాలి. ఒకవేళ ఈ వ్యక్తి తప్పు చేసి వాళ్ళు మీ ఫర్‌గివ్‌నెస్ కోసం చూస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఫర్‌గివ్ చేయమని అడిగారు. సో, మీరు చెయ్యట్లేదు అంటే, ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందండి. ఏదైనా సరే ఈ రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో, ఇది ఒక వ్యక్తితో అయినా అవ్వచ్చు, చాలామంది వ్యక్తులతో అవ్వచ్చు. బట్ ఇక్కడేంటంటే, పీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో, ఒక కార్మిక్ సిట్యుయేషన్ అయినప్పుడు ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయండి. మీకేంటంటే అనిపించొచ్చు. అంటే ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఓపెన్‌గా మాట్లాడలేని పరిస్థితి. సో, అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. కొన్ని అంటే అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి నాకు కనిపిస్తుంది. సో, ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ముందు వాళ్ళతో పీస్ చేసుకోవడానికి చూడండి. అనవసరంగా అంటే ఆహ్, ఇలాంటి ఛాన్స్ తీసుకోవాల్సిన దగ్గర కూడా ఛాన్స్ తీసుకోకుండా మీరు సైలెంట్‌గా ఉంటే చాలా ఇబ్బంది పడతారంట. లార్డ్ హనుమాన్ చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఇక్కడేంటంటే వ్యక్తులతో పీస్ చేసుకోవాలి. ఒకవేళ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటే ఓకే. బట్ ఒకవేళ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. అసలు ఈ రిలేషన్‌షిప్ ముందుకు వెళ్ళదు అంటే ఒక పీస్‌ఫుల్ వేలో కూడా పార్ట్ అవ్వొచ్చండి. బట్ ఆ పీస్ అనేదేంటంటే మీరు చూజ్ చేసుకోవాలిక్కడ. మీరు అది చూజ్ చేసుకోకుండా మీరేంటంటే మీ తప్పుని కప్పేసి మీరు అంటే పర్వాలేదులే మేనేజ్ అయిపోతుంది అని అనుకుంటే ఖచ్చితంగా తర్వాత సఫర్ అవుతారండి. ఇక్కడ ఈ కార్డ్ చూసినా నాకేమనిపిస్తుందంటే మీతో మీరు హానెస్ట్‌గా ఉండాలండి. మీరు చేసింది తప్పా? లేకపోతే ఆ వ్యక్తి చేసింది తప్పా? అసలు ఇది ఎక్కడ రాంగ్ జరిగింది? సో, ఈ రాంగ్ జరిగిన దాన్ని మీ వరకు మీరు ఎంత రైట్ చేయగలరు అనే దానికి మీరు ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇది అవుతుంది అనుకుంటే చేయండి. లేకపోతే లేదు. బట్ మీకు వీలైనంత వరకు కూడా మీరు ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి లార్డ్ హనుమాన్ క్లియర్‌గా చెప్తున్నారండి. ఎందుకంటే మీకిప్పుడు తెలీదు కానీ తర్వాత అంటే మీరు రియలైజ్ అవుతారంట. మీరు చెప్పకపోవడం వల్ల ఎంత పెద్ద తప్పు జరిగింది. లేకపోతే మీరు ఎంతలాగా సఫర్ అయ్యే పరిస్థితి వచ్చింది అని మీకు అనిపించడం ఖాయం అంట. ఈ కార్డ్ చూసారు కదా! సో, నేను మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. మీరు మనసులో ఏదైతే పెట్టుకున్నారో అది ఓపెన్‌గా మాట్లాడాల్సిన పరిస్థితి ఉందండి. ఇక్కడ మీరు సైలెంట్‌గా ఉంటామంటే మాత్రం కుదరదు. లార్డ్ హనుమాన్ క్లియర్‌గా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీ లైఫ్‌లో మాత్రం ఎవరైనా ఒక వ్యక్తితో మాటలు లేవు, లేకపోతే వాళ్ళకి మీరు కంప్లీట్‌గా దూరంగా ఉంటున్నారు అనంటే, ఆ ఫైట్‌కి ఎవరైతే రెస్పాన్సిబుల్లో లేకపోతే ఎవరైతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సుందో అవన్నీ కూడా మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. మీ సైడ్ నుంచి కానీ మిస్టేక్ ఉంటే మీరు అంటే ఖచ్చితంగా ఫర్‌గివ్‌నెస్ అడగాలి. ఒకవేళ వాళ్ళ వైపు తప్పు ఉండి వాళ్ళేంటంటే మిమ్మల్ని ఫర్‌గివ్ చేయమని అడుగుతున్నారు. బట్ మీకెందుకో ఇష్టం లేదు అన్నా సరే స్టిల్ మీరేంటంటే ఫర్‌గివ్ చేయాల్సిన అవసరం ఉందండి. వాళ్ళతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారా లేదా అనేది అది మీ ఇష్టం. బట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వాళ్ళు ఫర్‌గివ్ చేయమని అడగట్లేదు, వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వలేదు అని మీకు అనిపించినట్టయితే డెఫినెట్‌గా వాళ్ళ కర్మని వాళ్ళు ఫేస్ చేస్తారు. ప్రతి దానికి కూడా కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయండి. అది కూడా జరుగుతుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు లార్డ్ హనుమాన్ నుంచి అసలు లాస్ట్ మెసేజ్ ఏంటి అనేది. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో లార్డ్ హనుమాన్ మీద 100% మీ ట్రస్ట్ అనేది పెట్టండి. అతనికేంటంటే అందరూ ఒకటేనండి. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రతి వాళ్ళకి కూడా అతనేంటంటే లవ్‌ని షేర్ చేస్తారు. ఎవ్రీ ట్యూస్‌డే మాత్రం డెఫినిట్‌గా మీ ప్రేయర్స్ అయితే లార్డ్ హనుమాన్‌కి ఆఫర్ చేయండి. ఎందుకంటే అతని లవ్ కానీ మీ మీద ఉంటే అది మీకు చాలా ధైర్యాన్నిస్తుంది. అది మీకు చాలా బలం అండి. మీ లైఫ్‌లో మీరు ఎన్ని సమస్యలున్నా సరే అవి ఓవర్‌కమ్ చేయగలుగుతారు. అతను మీ వెనకే ఉండి మిమ్మల్ని నడిపిస్తారు అనేది మాత్రం నిజమండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో
అతను మీ అందరినీ కూడా ఒకేలా ప్రేమిస్తారు. అలానే అందరికీ కూడా బ్లెస్సింగ్స్ అనేవి అదే వేలో ఇస్తారు. అంటే ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అని కాదండి. మీ అందరి మీద ఈక్వల్‌గానే బ్లెస్సింగ్స్ అనేవుంటాయి. ఖచ్చితంగాను మీరేదైనా ఒక తప్పు చేస్తుంటే మీకు ఏదో ఒక వేలోని మీరు తప్పు చేస్తున్నారు అని తెలిసినట్టుగా చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ మీరేదైనా ఒకటి మంచి చేస్తుంటే ఖచ్చితంగా ఆ మంచి కూడా ఇంకో రూపంలోని మీకు మంచి జరిగేలా చేస్తుంది. ఈరోజు మీ కార్డ్స్ నుంచయితే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయండి. ఇవన్నీ కూడా మీకొక ఆపర్చునిటీసే. ఇంకా మీలో ఎవరైనా భయపడుతుంటే, మీరు అనుకున్నవి అవ్వట్లేదు, లేకపోతే ఇంకా మీ లైఫ్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఈ రోజు నుంచి భయపడాల్సిన అవసరం లేదండి. అతన్ని మీరు నమ్ముకోండి. అతని ప్రేమ మీ మీద కురిపిస్తుంటారు కదా! సో, ఆ ప్రేమతోనే మీకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. మిమ్మల్ని వెనకే ఉండి నడిపిస్తుంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఎవ్రీ ట్యూస్‌డే మాత్రం లార్డ్ హనుమాన్‌కి రెడ్ ఫ్లవర్స్‌తో ప్రేయర్స్ ఆఫర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పాయిల్ 2 ఎవరైతే ఈ రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు లార్డ్ హనుమాన్ మీకసలు ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నారు? అతని నుంచి మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి మీ లైఫ్ కోసం? మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏ రకంగా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి? అసలు ఇంకా తొందరలో ఏం జరుగుతుంది అనేదైతే చూద్దాం. సో, ఫస్ట్ మిగతా మెసేజెస్ చూద్దాం. ఈ మెసేజ్ లాస్ట్‌లో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ ట్రస్ట్ చేయండి. మీలో చాలామందేంటంటే చాలా లో కాన్ఫిడెన్స్‌తో ఉంటారండి. అంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయరు ఏ ప్రాసెస్‌లో కూడా. మీకు నచ్చినట్టుగా మీరు ఉండాలి అని అనుకోరు. లేకపోతే మీరేంటంటే వేరే వాళ్ళని ప్లీజ్ చేస్తూ ఉండాలి అని ఇలా అనుకుంటుంటారు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు ఎవరిని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదండి. మీకెవరి నుంచి కూడా ఆ ప్రశంసలు కానీ, గుర్తింపు కానీ అవసరం లేదండి. మీరేంటంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోండి. మీకున్న ఎబిలిటీస్ ఏంటి అనేది మీరు చూసుకోండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. మీరేదైనా చేసినప్పుడు మిమ్మల్ని నమ్ముకొని మీరు చెయ్యండి. ఎదుటి వ్యక్తుల్ని నమ్ముకొని, ఆ పరిస్థితిని నమ్ముకొనైతే ఏది చేయొద్దండి. ఇది మీ వల్ల అవుతుంది. మీరు చేయగలరు అనుకుంటేనే చెయ్యండి. ఇది మీకు సాధ్యపడదు అంటే మీరది విడిచిపెట్టేయొచ్చు. ఇంకో వ్యక్తి వల్ల అవుతుంది అనుకుని వాళ్ళని ట్రస్ట్ చేసి, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోకుండా మాత్రం ఏది చెయ్యొద్దండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని ఎంత పెద్దదైనా సరే మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. క్లియర్‌గా చెప్పాలంటే. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరేంటంటే ఒకటి ఏదైనా సాధించుకోవాలి, ఏదైనా ఒకటి మీరు అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వాలి అని అనుకుంటే మీరు వాటి గురించి ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చండి. ఏదైనా సరే మిమ్మల్ని ట్రస్ట్ చేసి మాత్రమే మీరు చెయ్యండి. అంతేకాని మీ చుట్టూ ఉన్న పరిస్థితులకి మీకైతే సంబంధం లేదండి. ఇక్కడేంటంటే మీకేమైనా పెద్ద కోరికలుంటే అవన్నీ కూడా నెరవేరుతాయండి. ఒకవేళ కానీ ఇవి మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని క్రియేట్ చేసుకుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదైనా ఒక కన్క్లూజన్‌కి వచ్చే ముందు, లేకపోతే ఎవరినైనా సరే వాళ్ళు ఇదే అని మీరు డిసైడ్ అయ్యే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. అండ్ ఏదైనా ఒకటి చేసే ముందు కూడా ఆలోచించుకోండి. సిట్యుయేషన్ ఇలా ఉంది కదా! సో, ఇదే జరుగుతది అని మీకు మీరే అంటే జడ్జ్ చేసి మాత్రం ఆ సిట్యుయేషన్‌కి ఏంటంటే మీరు వర్క్ చేయొద్దండి. చాలామంది చేసే తప్పేంటంటే సిట్యుయేషన్ ఒకలా ఉంది కదా! సో, దీని ప్రకారం నెక్స్ట్ ఇదే అవుతుంది అనుకోని వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోయి కొన్ని చేస్తుంటారు. సో, దానివల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు. ఇక్కడ క్లియర్‌గా లార్డ్ హనుమాన్ మీకేం చెప్తున్నారు అంటే, మీరు ఏదైనా ఒకటి చేసే ముందు కానీ, లేకపోతే ఏదైనా ఒకటి డెసిషన్ తీసుకునే ముందు కానీ, ఖచ్చితంగాను ఆ సిట్యుయేషన్ కానీ ఒక వ్యక్తి అయినా సరే వాళ్ళ గురించి కంప్లీట్‌గా అనాలిసిస్ చేసి, అసలు ఆ సిట్యుయేషన్‌లోని మీరు ఇలా చేస్తే దానివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలుసుకొని మీరు యాక్షన్ తీసుకుంటే బావుంటుందండి. బట్ ముందే మీరు ఇలానే జరుగుతుంది, ఇలానే మాట్లాడుతున్నారంటే ఇలానే ఉంటారు ఈ వ్యక్తులు అని మీకు మీరే డిసైడ్ అయిపోద్ది. ఎందుకంటే మీరు ఒక వ్యక్తి గురించి కంప్లీట్‌గా తెలుసుకోకుండా వాళ్ళు ఇదే అని అనుకుంటే వాళ్ళు వేరేది కూడా అవ్వచ్చు. దానివల్ల కూడా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొచ్చు. సో, ఒకటి మాత్రం అర్థం చేసుకోండి. యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది. మీరు ఏ పని చేసినా సరే దానికి రియాక్షన్ అనేది కూడా ఉంటుంది.
ఆ కాన్సిక్వెన్సెస్ అనేవి ఒక పాజిటివ్ వేలో ఫేస్ చేస్తే మీకు మంచిదండి. ఇక్కడ క్లియర్‌గా మీరు ఏదైనా ఒకటి చేసే ముందు మాత్రం ఆలోచించుకోండి. ఎవరినైనా సరే వాళ్ళు ఇదే అని డిసైడ్ అయ్యే ముందు కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు ఆలోచించుకోకుండా చేసే పనుల వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుందండి. జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ ఇక్కడ ఈ కార్డ్ చూసినట్టయితే మీ లైఫ్‌లో తొందరలోనే మీకు హ్యాపీనెస్ ఇచ్చే సిట్యుయేషన్స్ ఏవో జరుగుతాయంట. ఆర్ మీకు ఏదో ఒక వ్యక్తి వల్ల హ్యాపీనెస్ దొరకొచ్చు. మొత్తానికి ఇక్కడేంటంటే హనుమాన్ క్లియర్‌గా చెప్తున్నారండి. అదేంటంటే మీ లైఫ్‌లో ఇప్పుడు ఏదో ఒక సిట్యుయేషన్ మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఆర్ ఎవరో ఒక వ్యక్తి మీకు హ్యాపీనెస్ ఇస్తారు. ఆ సిట్యుయేషన్ ఎలాంటిదైనా కూడా అవ్వచ్చండి. అంటే ఒక జాబ్ కోసం ట్రై చేస్తుంటారు. లేకపోతే కెరియర్ షిఫ్ట్ అయితే బావుంటుందని అనుకుంటారు. అబ్రాడ్ వెళ్తే బావుంటుందని అనుకుంటారు. లేకపోతే ఇక్కడేంటంటే పెళ్లి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళుంటారు. సో, ఇలా ఏంటంటే మీ లైఫ్‌లో చాలా విషయాల్లో మీరు వెయిట్ చేయడం కానీ, మీరు అనుకున్న విధంగా అంటే సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వాలని చూస్తుంటారు. సో, ఖచ్చితంగాను మీ లైఫ్‌లో కూడా ఏవో కొన్ని సిట్యుయేషన్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. అవి మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయంట. చాలామందేంటంటే బిజినెస్‌లో సక్సెస్ కోసం చూస్తుంటారు. లేకపోతే ఫినాన్సెస్ ఏవైనా సరే వాళ్ళకి రావాల్సినవి వస్తే బావుంటుందని అనుకుంటుంటారు. ఇలా మీ లైఫ్‌లో ఏదో ఒకటి మాత్రం హ్యాపీ వేలో జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే మీ ఫినాన్సెస్‌తో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో ఎవరిని నమ్మొద్దు. ఎవరికీ డబ్బులివ్వద్దు. అండ్ మీలో కొంతమందేంటంటే ఆన్‌లైన్ ట్రేడింగ్ చేయడం కానీ, లేకపోతే మీరేంటంటే మనీతోని ఏదో కొత్తగా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవడం కానీ ఇలాంటివి చేస్తుంటారు కదా! సో, మీరు కూడా ఏంటంటే జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే మీరు స్పెండ్ చేయొచ్చండి. అది తప్పు కాదు. కానీ అది వర్తియా కాదా? లేకపోతే దానివల్ల మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా అనేది కొంచెం ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకొని చేస్తే బావుంటుందండి. మీలో చాలామందేంటంటే మెయిన్ డబ్బులేంటంటే తెలిసిన వాళ్ళకిచ్చేస్తుంటారు. కొంతమందయితే ఇంట్లో వ్యక్తులకే ఇచ్చేస్తుంటారు. ఇలా చాలామంది మోసపోయిన వాళ్ళున్నారండి. ఇంట్లో వాళ్ళు కూడా మోసం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నా దగ్గరకొస్తుంటారు. సో, నేను మీకు చెప్పేదేంటంటే డబ్బులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరికీ కూడా డబ్బులనేది ఇవ్వొద్దు. ఎంత ఎమర్జెన్సీ అయినా సరే మీరివ్వొద్దు. అలానే మీరెవరికైనా డబ్బులిచ్చుంటే వాళ్ళని గట్టిగా అడిగే ప్రయత్నం చేయండి. సైలెంట్‌గా అయితే ఉండొద్దు. ఎందుకంటే సైలెంట్‌గా ఉంటే మేబీ మీ డబ్బులొస్తాయో రావో కూడా డౌటే. అండ్ స్పెండ్ చేసిన దగ్గర కూడా కొంచెం చూసుకోండి. అంటే అది ఖర్చనేది అక్కడ అవసరం ఉందా? లేదా? అవసరం లేకపోతే ఎందుకు పెడుతున్నారు? అలా ఆలోచించుకోండి. చాలామందేంటంటే లగ్జూరియస్ లైఫ్ అలవాటు పడిపోయి ఉంటారండి. సో, వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారో, ఏం చేస్తున్నారో తెలియకుండానే ఉంటారు. అంటే ఎక్కువ నా దగ్గరికి వస్తుంటారండి. అదేంటంటే డబ్బులు చేతికి వస్తున్నాయి. కాకపోతే అలా వెళ్ళిపోతున్నాయి అని అంటారు. సో, అవి అలా ఎలా వెళ్ళిపోతాయి? మీరు కరెక్ట్‌గా మేనేజ్ చెయ్యకపోతే వెళ్ళిపోతాయండి. సో, అది కూడా కొంచెం చూసుకోండి. జాగ్రత్తగా ఉంటే మంచిది ఫినాన్సెస్‌తో మాత్రం. అండ్ ఒకవేళ కానీ పాస్ట్‌లో మీరు ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా ఆర్ ఒక వ్యక్తి పరంగా చాలా హోప్స్ పెట్టుకొనుంటే అంటే ఇది అవుతుంది. ఇది మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. లేకపోతే మనం ఇన్నాళ్ళు వెయిట్ చేసాం. మనం అనుకున్నది మొత్తానికి ఇలా జరిగింది. ఇప్పుడు ఇది మనకి ఏంటంటే కలిసొస్తుంది అని మీరు అనుకున్నట్టయితే అది ఇప్పటికీ అవ్వట్లేదు. సో, దానివల్ల మీకేంటంటే టెన్షనొస్తుంది. అసలు అవుతుందా? లేదా? ఏంటి పరిస్థితి అని. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్ మిమ్మల్ని నిజంగానే పరీక్షిస్తుందంట. చాలా చాలా పరీక్షిస్తుంది. అంటే మీకే అనిపిస్తది. అసలు ఎందుకు ఇలా అవుతుంది? ఇదసలు అవుతుందా? లేదా? నా లైఫ్ ఏమైనా బెటర్ అవుతదా? అని మీకే ఒక డౌట్ వచ్చినట్టుగా ఉంటాయంట సిట్యుయేషన్స్. సో, లార్డ్ హనుమాన్ క్లియర్‌గా చెప్తున్నారండి. పేషెన్స్ అవసరం అంట. మీరొకటి ఏదైనా బలంగా కోరుకుంటే అది జరగాలి అనుకున్నట్టయితే దానికి మీకు ఎక్స్‌ట్రీమ్ పేషెన్స్ ఉండాలండి. కమిట్మెంట్ అలానే ఉండాలి. చాలా లాయల్‌గా ఉండాల్సిన అవసరం ఉందండి. అంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీకేంటంటే ఇది మీ పేషెన్స్‌కి పరీక్ష అని కూడా చెప్పొచ్చు. సో, మీరేంటంటే ఈ టైంలో ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో, మీరు ఎంత స్టబ్బర్న్‌గా ఇది ఎలా అయినా సాధించుకోవాలి అని చూస్తారో, దాని ప్రకారమే ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుందంట. బట్ అలా అని చెప్పి మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికి లేదు. అంటే ఇది ఇలానే అవ్వాలి, అలా అయితేనే బావుంటుంది అని అలా ఏం కాదండి. ఇది మీకు హ్యాపీనెస్ ఇచ్చింది కాబట్టి ఇదైతే బావుంటుంది అంతే. బట్ ఇది ఇలానే అవ్వాలి, దీనివల్ల నేను ఇలానే ఉంటాను, లేకపోతే ఇలానే హ్యాపీగా నాకు అన్నీ వర్కౌట్ అవుతాయని మీరు అలా అనుకోవడానికి లేదండి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు దేని మీదైతే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారో, మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఎప్పటికీ అవి రీచ్ అవ్వవండి. మీరు దేని మీదైతే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా నార్మల్‌గా ఉంటారో, చాలా డౌట్‌ఫుల్‌గా అనిపిస్తుంటదో అవే వర్కౌట్ అవుతాయి. అది కామన్. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు అనుకున్న ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుంది. కానీ మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, మీరు అదే అనుకుని దాన్ని అలా పట్టుకొని ఉండడానికి లేదు. బట్ అది అవ్వాలి, అయితే బావుంటుంది. సో, దానికోసం మనం వెయిట్ చేద్దాం అని అలాంటి మైండ్ సెట్ ఉంటే పర్వాలేదండి.
ఎందుకంటే మరి కొంచెం కమింగ్ డేస్‌లో సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవుతుంటాయి. అంటే మీకే అనిపిస్తది అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా? మనకిది మనం అనుకున్న వేలో దొరుకుతుందా అని. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే దొరకడానికి అవకాశం ఉందండి. కానీ మీ ఎక్స్‌పెక్టేషన్స్ మీద ఇది సోలోగా డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పగలను. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు దీని మీద ఫుల్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే ఇది మీకు దగ్గరికి రాదు. ఇంకా అలా అలా వెనక్కి వెళ్తుంటది. బట్ ఇదేంటంటే వర్కౌట్ అవుతుందిలే అయితే చాలు. మనకి ఇంకా లైఫ్‌లో చాలా ఉన్నాయి. అవి కూడా మనం ఫోకస్ చేయాలి. వాటి కోసం కూడా మనం టైం ఇవ్వాలి అనుకోని మీరు ఆ మైండ్ సెట్‌లో ఉంటే ఇది మీరు ఊహించిన టైంలో జరుగుతుందండి. ఎందుకు లార్డ్ హనుమాన్ మీకు ఇలాంటి మెసేజెస్ ఛానెల్ అయ్యేలా చేస్తున్నారంటే ఒకటే రీజన్ అండి. అదేంటంటే మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక పరిస్థితి మీద కానీ ఎక్కువ హోప్స్ పెట్టుకుంటే అది మీకు దొరికినా సరే మీకు ఆ హ్యాపీనెస్ ఉండదంట. మీరు అనుకున్న దానికి కంప్లీట్‌గా ఆపోజిట్‌గా ఉంటుందంట. సో, దానివల్ల కూడా మీరు డిసప్పాయింట్ అవుతారు. కాకపోతే మీరు హోప్స్ ఏం పెట్టుకోకుండా నార్మల్‌గా అయితే బావుంటుంది అని ఎప్పుడైతే అనుకుంటారో ఖచ్చితంగాను అది మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే మీరు అనుకున్నంత గొప్పగా అయితే ఇది ఉండదంటండి. అందుకే దీని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దని చెప్తున్నారు. అలా అని చెప్పి అవ్వదు అని కూడా కాదు. అవుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. బట్ ఏదైనా సరే మీకు ఒక సిట్యుయేషన్ మాత్రం హ్యాపీనెస్ ఇస్తుందంట. దానికైతే రెడీగా ఉండండి. నాకు తెలిసి మీరు అనుకున్న దాంట్లో ఏదో ఒకటి మాత్రం బాగా వర్కౌట్ అవుతుంది. ఒకటనే కాదులెండి. ఏదైనా ఒకటి అవ్వచ్చు. బట్ డబ్బులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. సో, అసలు ఇంకా చూద్దాం లాస్ట్ మెసేజ్ ఏంటి అనేది. అసలు హనుమాన్ మీకేం చెప్తారు లాస్ట్‌గా చూద్దాం. సో, మీకోసం ఒక బ్యూటిఫుల్ జర్నీ అనేది రెడీ అయిందంటండి. అదేంటంటే ఒక ఫిజికల్ జర్నీ అయినా అవ్వచ్చు, లేకపోతే స్పిరిచ్యువల్ జర్నీ అయినా కూడా అవ్వచ్చు. చాలామంది స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవ్వాల్సిన వాళ్ళుంటారండి. నా దగ్గరకొస్తుంటారు. వాళ్ళలో అసలు అవేకెనింగే జరగలేదు అని నాకు అర్థమవుతుంటది. సో, నేను మీకు చెప్పేదేంటంటే, మేబీ మీ లైఫ్‌లో స్పిరిచ్యువల్ జర్నీ అనేది ఇప్పుడు జరగొచ్చండి. ఆర్ ఫిజికల్ జర్నీ అనేసరికి ఇప్పుడు మీకు మ్యారేజ్ అవ్వడం కానీ, జాబ్ రావడం కానీ, లేకపోతే మీ లైఫ్‌లో ఒక వ్యక్తి రావడం కానీ, లేకపోతే మీరు అంటే ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళడం కానీ, లొకేషన్ చేంజ్ అండి. సో, ఇలా ఏవైనా కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అంటే ఇక్కడి నుంచి మీ లైఫ్‌లోని ఒక జర్నీ అనేది ఏదో స్టార్ట్ అవుతుందంట. సో, ఈ జర్నీ కోసం రెడీగా ఉండండి. ఈ జర్నీని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో, కొంచెం ఎక్సైట్‌మెంట్‌తో ఉండండి అండ్ రెడీగా ఉండండి. చాలామంది ఏంటంటేనండి వాళ్ళ లైఫ్‌లో చేంజెస్ వస్తున్నప్పుడు దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. దానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. ఇక్కడ మీకు లార్డ్ హనుమాన్ ఏం చెప్తున్నారంటే, ఈ జర్నీ అనేది చాలా లాంగ్ జర్నీ అంట. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఐదర్ ఇదొక మ్యారేజ్ జర్నీ అవ్వచ్చు, లేకపోతే ఒక రిలేషన్‌షిప్‌లో కూడా అంటే ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో ట్రావెల్ అవుతాం. అది కూడా ఒక లాంగ్ జర్నీ అని అనుకోవచ్చు. అంటే మీ లైఫ్‌లోకి ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి రావడానికి ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. అండ్ ఇంకొకటేంటంటే చెప్పాను కదా! అబ్రాడ్ వెళ్ళడం అండి. అది కూడా ఒక లాంగ్ జర్నీయే. మొత్తానికి మీ లైఫ్‌లోని ఏదో ఒక జర్నీనైతే మీరు తొందరలోనే ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారంట. చాలా ఎక్సైట్‌మెంట్‌తో అయితే ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మీకు కొత్త ఎనర్జీ ఇస్తుందండి. కొత్త హ్యాపీనెస్ ఇస్తుంది. ఖచ్చితంగా అందుకేనేమో ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చింది. డెఫినెట్‌గా ఇలాంటి ఒక మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో మీరేంటంటే చాలా హ్యాపీగా ఉండాలండి. ఎందుకంటే లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్‌గా ఉంటాయి. బట్ లైఫ్‌లోనేంటంటే ఎప్పటికప్పుడే న్యూ జర్నీ అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుంది. లైఫ్‌లో ఎప్పటికప్పుడే న్యూ బిగినింగ్స్ అనేవి అవుతుంటాయి. బట్ ఒక జర్నీ అనేసరికి అది చాలా లాంగ్ వే. మేబీ అదేంటి అనేదైతే ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు. బట్ తొందరలో తెలుస్తుంది. ఇది మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అని లార్డ్ హనుమాన్ చెప్తున్నారు. అంటే ఎందుకో మీరు చాలా సాటిస్ఫై అవుతారంట ఇలాంటి ఒక జర్నీతో. సో, ఈ ఛాన్స్ అయితే తీసుకోవడానికే ట్రై చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లాక్ టార్మలిన్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. లార్డ్ హనుమాన్ ఇప్పుడు మీకేం చెప్పాలనుకుంటున్నారు? అసలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అసలు అతను మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు? మీకిచ్చే గైడెన్స్ ఏంటో అనేది చూద్దాం. సో, ఫస్ట్
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ ఎనర్జీస్ కానీ, మీ ఎమోషన్స్ అని కానీ మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అవి కంట్రోల్‌లో ఉండాల్సిన అవసరం ఇక్కడ ఉన్నట్టు నాకనిపిస్తుంది. చాలా మందికేంటంటే వాళ్ళ ఎమోషన్స్ అనేవి కంట్రోల్‌లో ఉండవండి. కొన్నిసార్లు ఎమోషన్స్ హై అవ్వడం, కొన్నిసార్లు ఎమోషన్స్ అనేవి నార్మల్‌గా ఉండడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఈవెన్ ఎనర్జీస్ కూడా అంతే. పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ అనేది అప్పుడప్పుడు ఇంబాలెన్స్ అవుతుంటది. సో, కొంత పాజిటివ్‌గా ఆలోచిస్తుంటారు. అదేంటంటే పాజిటివ్ ఎనర్జీ అనేది బ్యాలెన్స్‌లో ఉంటే పర్వాలేదు. బట్ నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళు ఎక్కువుంటారు. అంటే నెగెటివ్ ఎనర్జీ అనేది వాళ్ళలో ఎక్కువ ఉన్నట్టు అర్థం అండి. ఇలా ఎనర్జీస్ కూడా బ్యాలెన్స్‌లో లేకపోతే ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మీ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్ ఔట్‌కమ్ అనేది మారిపోతుంటదండి. నేనెప్పుడూ చెప్తుంటాను మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్ థింగ్స్ మేనిఫెస్ట్ అవుతాయి. నెగెటివ్‌గా ఆలోచిస్తే నెగెటివ్ థింగ్స్ మేనిఫెస్ట్ అవుతుంటాయి. సో, మీరు ఆలోచించే విధానం మాత్రం జాగ్రత్తగా ఉంటే మంచిది అని. ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లైఫ్‌లోని మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే దాని ఔట్‌కమ్ అనేది ఇలా నెగెటివ్‌గానే ఉంటుంది. లేకపోతే మీరు అనుకున్నది జరగదు అని అలా అయితే మాత్రం అసలు అనుకోవద్దండి. చాలా మందికి ఆ అలవాటు ఉంటుంది. మీరేంటంటే ఔట్‌కమ్ ఇంకా డిసైడ్ అవ్వనప్పుడు, ఇంకా అదేంటంటే లైఫ్‌లో ముందుకు వెళ్తున్నప్పుడు దాని గురించి మీరు నెగెటివ్‌గా ఎందుకు ఆలోచించాలి? నెగెటివ్‌గా ఆలోచించి మీ టైం ఎందుకు మీరు వేస్ట్ చేసుకోవాలి? ఎందుకంటే మీరు నెగెటివ్‌గా ఆలోచిస్తే నెగెటివ్‌గానే జరుగుతుందండి. పాజిటివ్‌గా జరగదది. సో, ఇక్కడేంటంటే లార్డ్ హనుమాన్ క్లియర్‌గా చెప్తున్నారు. మీ ఎనర్జీస్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓవర్‌గా పాజిటివ్‌గా థింక్ చేసినా కష్టమేనండి. ఎందుకంటే మీలో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్‌లా మారుతుంది. సో, దానివల్ల కూడా మీరేంటంటే కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు. ఆర్ రాంగ్ స్టెప్స్ అనేది వెయ్యొచ్చు. అలాంటి రిస్క్ కూడా మీరు తీసుకోకూడదు. న్యూట్రల్‌గా ఉండడం అనేది ఒకటుంటుంది కదా! సో, మీరేంటంటే ఈ రోజు నుంచి కూడా అలా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోండి. హంబల్‌గా ఉండడానికి కూడా ట్రై చేయండి. హంబల్‌గా ఉండడానికి కూడా ట్రై చేయండి. అంటే ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్‌లా ఉంటే బావుంటుందండి. మీలో చాలామందేంటంటే ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళినా లైఫ్‌లో అన్ని రకాలుగా అన్నీ దొరుకుతున్నప్పుడు హ్యాపీగా ఉంటారు. సో, ఆ ప్రౌడ్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంటదండి. కొంతమంది అది క్లియర్‌గా నోటీస్ చేయగలుగుతుంటారు. సో, అలాంటివేమైనా ఉంటే కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా సరే గ్రౌండ్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉందండి. మీ ఎనర్జీస్ కానీ, మీ ఎమోషన్స్ కానీ బ్యాలెన్స్‌లో ఉంటే మీకు చాలా మంచిది. ఒకవేళ అది లేదు అనంటే నేను మీకు క్లియర్‌గా మళ్ళీ చెప్తున్నాను. మీరేంటంటే పెద్ద పెద్ద చెట్లుంటాయి కదా! సో, వాటి కింద కూర్చోవడం కానీ, ఆ పెద్ద పెద్ద చెట్లని తాకడం కానీ వాటి ఎనర్జీని మీరు ఫీల్ అవ్వగలుగుతారండి. మీకన్నిటికంటే ఎక్కువ పాజిటివ్ వైబ్స్ ఇచ్చేది, లేకపోతే మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్‌లో ఉంచేది ఏంటి అంటే అదే. ఈవెన్ మీరు చెప్పులు లేకుండా కాళ్ళతోని ఒకవేళ అంటే నేల మీద నడుస్తున్నా, లేకపోతే ఎక్కడైనా సరే అంటే ఫీల్డ్స్ ఉంటాయి కదా! వాటిల్లో నడుస్తున్నా సరే కొంత మీరు గ్రౌండ్ అయ్యి ఉంటారంట. నేచర్‌తో కనెక్ట్ అవ్వాలండి క్లియర్‌గా చెప్పాలంటే. బట్ ఈ నేచర్‌లో కూడా పెద్ద పెద్ద చెట్లతో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ ఎనర్జీస్ అనేవి గ్రౌండ్ అయ్యి ఉంటాయి. మీ ఎమోషన్స్ కూడా గ్రౌండ్ అయ్యి ఉంటాయండి. ఒక్కసారైతే ఆలోచించుకోండి. ఎందుకో మీలో చాలామందికి మీ ఎనర్జీస్ ఇంబాలెన్స్‌లో ఉన్నాయేమో అని అనిపిస్తుంది. అందుకే ఇలాంటి మెసేజ్ అయితే ఛానెల్ అవుతుంది. అండ్ ఇక్కడ లార్డ్ హనుమాన్ ఏం చెప్తున్నారంటే, మీరు ఎప్పుడో అవ్వాల్సిన వాటి కోసం ఆలోచించొద్దు. మీలో చాలామంది ఏంటంటే సిట్యుయేషన్స్ ఏవో ఫేస్ చేస్తున్నప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటారండి. అప్పుడేమవుతుందో అసలు ఎలా వర్కౌట్ అవుతుందో, లేకపోతే మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో అని. బట్ మీలో చాలామంది ఏంటంటే ప్రెజెంట్‌ని మిస్ అవుతుంటారు. ప్రెజెంట్‌ని ఫీల్ అవ్వరు. ప్రెజెంట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయరు. ఈరోజు మీరు హ్యాపీగా ఉండి, ఈరోజు మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకుంటేనే మీరు రేపు హ్యాపీగా ఉంటారండి. బట్ ఈరోజు మీరు రేపటి కోసం ఆలోచిస్తే, రేపనే రోజు ఏం ఉండదు. ఎందుకంటే మీరు ఈరోజు ఏం ప్లాన్ చేయలేదు కాబట్టి. సో, క్లియర్‌గా లార్డ్ హనుమాన్ మీకేం చెప్తున్నారంటే, ప్రెజెంట్ మీద ఫోకస్ పెట్టండి. ప్రెజెంట్‌లో మీరేం చేయాలి? ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందో ముందు అది చూడండి. అంతేకాని ఫ్యూచర్ గురించి మీకెందుకు? ఫ్యూచర్‌లో ఏమవుతుందో ఎవరికీ తెలీదు. ఈవెన్ మీకేంటంటే రేపు మీరు ఎక్కడికి వెళ్తారు అంటే అది మీకు తెలీదండి. ఎక్కడికి వెళ్ళము అనుకున్నా సరే ఏమో లాస్ట్ మినిట్‌లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈవెన్ రేపు మీరేం ఆలోచిస్తారు అంటే మీకు తెలీదు. రేపటి వరకెందుకు నెక్స్ట్ మినిట్‌లో మీరేం ఆలోచిస్తారంటే అది కూడా మీకు తెలీదండి. మీ చేతిలో ఉన్నదేంటంటే ప్రెజెంటే. ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి చేస్తే, ఇప్పుడు మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెడితే, రేపనేది బెటర్‌గా ఉంటుంది. బట్ ఈరోజు మీరేమి చెయ్యకపోతే, ఈ రోజు గురించి మీరు ఆలోచించకపోతే ఇంకెలా బెటర్ అవుతుంది? సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎక్కువ ఫ్యూచర్ ఏమవుతుంది, లేకపోతే
పాస్ట్‌లో అలా జరిగిపోయింది అనుకోని వాటి కోసం ఆలోచించుకొని అయితే మాత్రం మీ టైంని వేస్ట్ చేసుకోవద్దండి. మీ టైం చాలా వేస్ట్ చేస్తున్నట్టున్నారు. అందుకే ఇలాంటి కార్డ్స్ వస్తున్నాయి అండ్ నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారండి. ఇవన్నీ మానేసుకుంటే మంచిది. ఇక్కడ కూడా చూసారా సేమ్ మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి ఎందుకో. అదేంటంటే మీకు మీరు ఓవర్ థింక్ చేస్తున్నారండి. మీకు మీరు కొన్ని అనుకుంటున్నారంతే. అక్కడ జరగట్లేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మిమ్మల్ని మీరు మ్యానిపులేట్ చేసుకుంటున్నారండి మీ ఆలోచనలతోని. మీరిక్కడ ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్న ఒక వ్యక్తితోనేంటంటే ఏవో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నా సరే స్టిల్ ఇది ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించిందైనా అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా కూడా అవ్వచ్చండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇవన్నీ కూడా మీకు మీరు అనుకుంటున్నవి. అక్కడ అవి జరగట్లేదు. ఆ వ్యక్తి మీకోసం అలా అనుకోవట్లేదు. ఆ సిట్యుయేషన్ మీరు అనుకున్నట్టుగా అలా లేదు. ఇది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. మీ ఆలోచనలే ఇవన్నీ. మీ ఆలోచనలే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయండి. క్లియర్‌గా చూస్తే ఇక్కడ చూసినా అంటే ఆల్మోస్ట్ సేమ్ మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. మీ ఆలోచనలు మారాలండి. మీ ఆలోచనలు మారకపోతే మాత్రం మీ లైఫ్ మారదు. ఎందుకంటే మీరు చాలా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ లేనివి ఊహించుకుంటున్నారు. ఈవెన్ ఒక వ్యక్తి ఏదైనా చెప్తున్నా సరే, వాళ్ళు చెప్తున్న ఉద్దేశం వేరు, మీకు అర్థమవుతుంది వేరు. సో, దానివల్ల కూడా మీకు మీరు ఏంటంటే చాలా ఓవర్ థింక్ చేసి సిట్యుయేషన్స్‌ని ఏంటంటే కాంప్లికేట్ చేస్తున్నారండి. దీనివల్ల అయితే మీరు సఫర్ అవుతారు. వీటి నుంచి మీరు బయటకు రావాలండి. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని బయటకు రావాల్సిన అవసరం అయితే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, ఒకసారి చూసుకోండి. లార్డ్ హనుమాన్ క్లియర్‌గా మీకేంటంటే చెప్తున్నారు. అండ్ ఈవెన్ ఈ కార్డ్ చూస్తే నాకేమనిపిస్తుందంటే తొందరలోనే మీకు రికగ్నైజేషన్ అనేది దొరుకుతుందంట ఏదో ఒక విషయంలో. అండ్ మీకు రివార్డ్ కూడా దొరుకుతుంది. మేబీ మీరేంటంటే ఏదైనా టాప్ స్కోర్ చేయడం కానీ, లేకపోతే మీరు ఏదైనా ఒకటి సాధించడం కానీ, అంటే మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ పెట్టి దాని ప్రకారం మీరేంటంటే సక్సెస్ చూడాలి అనుకుంటున్నట్టయితే సక్సెస్ రావడం కానీ, లేకపోతే మీరు అనుకున్నట్టుగా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ రావడం కానీ, లేకపోతే మీరు అనుకున్న దానికంటే కూడా ఒక మంచి వ్యక్తితో మీకు పెళ్ళవ్వడం కానీ, మీకు ఒక మంచి లైఫ్ దొరకడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. బట్ మీ ఓవర్ థింకింగ్ మాత్రం మానేసుకోకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీ లైఫ్‌లోని పాజిటివ్‌గానే థింగ్స్ అనేవి ముందుకు వెళ్తున్నాయి. కాకపోతే మీరు అది రియలైజ్ అవ్వలేకపోతున్నారండి. మీకేమనిపిస్తుందంటే థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వట్లేదు. మీకు ఇవి కాంప్లికేట్ అవుతున్నాయి అని అనిపిస్తుంది కానీ ఇవేమీ కాంప్లికేట్ అవ్వట్లేదండి. మీ లైఫ్‌లో థింగ్స్ అన్నీ కూడా బెటర్ వేలోనే ముందుకు వెళ్తున్నాయి. కాకపోతే ఇది మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. డెఫినెట్‌గా మీకైతే రికగ్నైజేషన్ దొరుకుతుందండి. మీరు ఎప్పటినుంచో దీనికోసం వెయిట్ చేస్తున్నట్టయితే అవుతుంది. అంటే మీలో చాలామంది జాబ్ చేస్తుంటారు. కాకపోతే మీ వర్క్‌కి సరిపోయిన గుర్తింపు మీకెప్పుడు దొరకదు. సో, అలాంటి ఫేజ్‌లో ఎవరైనా ఉంటే ఇప్పుడు ఖచ్చితంగాను మీకు సరిపోయిన గుర్తింపు అయితే మీకు దొరుకుతుంది. ఆ ఛాన్స్ కూడా మీరు తీసుకోవచ్చండి. అండ్ చూద్దాం ఇక్కడకు వచ్చేసరికి మీరు పాస్ట్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ గురించి ఎక్కువ ఆలోచించి, ఎక్కువ సఫర్ అవుతున్నట్టయితే ఇంక దాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. పాస్ట్‌లో కూడా ఈ విషయంలోనే ఎక్కువ సఫర్ అయ్యారు, ఎక్కువ ఆలోచించారు. సో, ఇప్పుడు కూడా అంటే ఇదే ఆలోచనలతో ఉండి మిమ్మల్ని మీరు ముందుకి పుష్ చేసుకోలేకపోతున్నారు. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే మారాల్సిన పరిస్థితి ఉంది. మీరు మారాలి, అన్నీ జరగాల్సిన అవసరం ఉంది కానీ అయినా మీకు ధైర్యం సరిపోవట్లేదు. ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందండి. మీకు మీరుగా ముందుకు వెళ్తే పర్వాలేదు. లేకపోతే లార్డ్ హనుమాన్ ఆర్ యూనివర్స్ కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తారండి మీకు మీరే మారేలాగా. అవి కొంచెం హార్ష్‌గా ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఆల్రెడీ సఫర్ అయ్యారు. సో, మీరిప్పుడు ఏంటంటే మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. మీ లైఫ్ ఏంటంటే మారడానికి ఉంది. క్లియర్‌గా ఒక ఎండ్ అనేది ఇంకొక దానికి బిగినింగ్ అండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సిట్యుయేషన్ అనేది ఎండ్ అయ్యింది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇంకా మీకు అది కష్టంగానే ఉంది. సో, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అంటే మీరు ఆ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందండి. అంటే ఇక్కడ క్లియర్ మూవ్ ఆన్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు అలా ముందుకు వెళ్ళకపోయినా సరే మిమ్మల్ని పుష్ చేస్తుంటది యూనివర్స్. అలాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో క్రియేట్ అవుతుంటాయి. మీరు స్ట్రాంగ్ అయ్యేలాగా. సో, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటివరకైతే మీ లైఫ్‌లో సరైన దారిలోనే వెళ్తున్నారు. అండ్ ఈవెన్ మీకు ఇది డౌట్ ఉండొచ్చు. మీరు చేస్తుంది కానీ మీరు వెళ్తున్న దారి కానీ సరైనదే.
ఎందుకంటే కొన్ని థింగ్స్ అనేవి క్లియర్‌గా ఎండ్ అయ్యాయి. సో, మీరేంటంటే ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు కూడా మీ లైఫ్‌లో. బట్ మీకేమనిపిస్తుందంటే ఇది కరెక్టేనా కాదా? అసలు ఇలా ముందుకు వెళ్తే ఏమవుతుంది? మీ లైఫ్‌లో సక్సెస్ అనేది ఉంటుందా? లేకపోతే మీరు హ్యాపీగా ఉంటారా? అని ఇలా మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. దానివల్లనేమో మీరు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా నేను చెప్పాను కదా! ఫ్యూచర్ ఏమవుతుంది? ఎలా అవుతుంది? అసలు ఇలా అయితే ఎలా ఉంటామని ఇలాంటి ఆలోచనలేవో ఎక్కువగా ఉన్నట్టున్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ పాత్‌లో వెళ్ళాలండి. అదే మీ డెస్టినీ ఆర్ మీ ఫేట్ అని కూడా చెప్పొచ్చు. సో, మీ ఫేట్‌ని ఏంటంటే మీరు చేంజ్ చేసుకోలేరండి. ఖచ్చితంగాను మీరు ఆ పాత్‌లో వెళ్ళి అక్కడ మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం మీరేమైనా ప్రయత్నాలు చేయాలే తప్ప, ఇక్కడి నుంచే మీ లైఫ్‌ని బెటర్ చేసుకుంటాను అంటే కుదరదు. ఎందుకంటే ఈ దారిలో మీరు కంటిన్యూయస్‌గా వెళ్తుంటే కదా మీకు తెలుస్తది అసలేం జరుగుతుంది? ఎలా మీ లైఫ్ అనేది అన్‌ఫోల్డ్ అవుతుంది అనేది. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు డౌట్‌గా ఉంటే అసలు మీరు వెళ్తున్న ఈ జర్నీ అనేది కరెక్టేనా? కాదా? అసలు దీనివల్ల మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? అంటే మీరు ఎందుకో రెడీగా లేరండి. ఇంకా పాస్ట్‌లోనే ఉన్నారు. అందుకే మీకు భయమేస్తుంది. నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే అసలు ఏ నెగెటివ్ థింకింగ్ అవసరం లేదండి. అండ్ ఇది మీకు ఎలాంటి ఫ్యూచర్ ఇస్తుంది అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. డెఫినిట్‌గా ఒక సక్సెస్‌ఫుల్ ఫ్యూచరే ఇస్తుందని మాత్రం నేను చెప్పగలను. ఒక కెరియర్ అయినా, ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అయినా సరే మీరిప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉండి ఏం చేయాలో తెలియక ముందుకు వెళ్తున్నారు అనుకున్నా సరే సిట్యుయేషన్స్‌ని న్యాచురల్‌గా యాక్సెప్ట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంది. మళ్ళీ మీరు అనుకున్న దానికంటే కూడా హ్యాపీగా ఉంటారు. ఇది విక్టరీ కార్డ్. సో, డెఫినిట్‌గా మీరైతే హ్యాపీగా ఉంటారు. అనవసరంగా మీకు మీరే డౌట్స్ పెట్టుకుంటున్నారు అంతే. అవన్నీ కూడా ఇక్కడ అవసరం లేదండి. అండ్ ఇంకా చూద్దాం అసలు లార్డ్ హనుమాన్ నుంచి లాస్ట్ మెసేజ్ ఏంటి మీకు అనేది. సో, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేను మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. మీరేం చేస్తారంటే ఎవ్రీ ట్యూస్‌డే కూడా లార్డ్ హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళండి. వెళ్ళి అక్కడేంటంటే ప్రేయర్స్ ఆఫర్ చేసుకోండి. అండ్ హనుమాన్ చాలీసా కూడా వీలైతే అక్కడ చదవండి. ఒక్కసారి చదివితే సరిపోతుంది. ఎక్కువ సార్లు అవసరం లేదు. జస్ట్ ఎవ్రీ ట్యూస్‌డే మాత్రం ప్రేయర్స్ ఆఫర్ చేయండి. హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళి అక్కడ ఇలా ప్రేయర్స్ ఆఫర్ చేస్తూ మీ ఇంట్లో నుంచి ఏదైనా స్వీట్ పట్టుకు వెళ్ళడం కానీ అలాంటివి కూడా చేస్తే బావుంటుంది. రెడ్ ఫ్లవర్స్ ఆఫర్ చేయడం అలాంటివన్నీ చేయండి. ఒకవేళ ఇవన్నీ అవ్వదు అంటే కొంచెం బిజీగా ఉంటారు ఎప్పుడు మీరు అని మీకు అనిపిస్తే మీ ఇంట్లో అయినా సరే లార్డ్ హనుమాన్‌కి ప్రేయర్స్ ఆఫర్ చేయండి ఎవ్రీ ట్యూస్‌డే. అండ్ హనుమాన్ చాలీసా కూడా ఒక్కసారి చదువుకోండి సరిపోతుంది. అలా సింపుల్‌గా మీ ప్రేయర్స్‌లోని మీ సిన్సియారిటీ ఏంటో చూపించుకోండి. మీరు ఎంత పెద్ద ప్రాబ్లమ్‌లో ఉన్నా సరే ఇది సార్ట్ ఔట్ అవుతుందండి. హనుమాన్ మీకేంటంటే ఆ సపోర్ట్ ఇస్తారు. మీకు ఆ ధైర్యం ఇస్తారు. మీరు మీ లైఫ్‌లో నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ మీకిస్తారంట. ఓవర్ థింక్ చేయొద్దండి. ఓన్లీ గాడ్‌ని బిలీవ్ చేయండి. డెఫినిట్‌గా మీరు హ్యాపీగా ఉంటారు. మీరు ఎప్పుడైతే లార్డ్ హనుమాన్‌ని హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేస్తారో, అతనికి హార్ట్‌ఫుల్‌గా ప్రేయర్స్ ఆఫర్ చేస్తారో, ఎక్కడికైనా వెళ్ళే ముందు కూడా లార్డ్ హనుమాన్‌ని తలుచుకొని వెళ్తారో, ఖచ్చితంగాను పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయండి. ఈవెన్ మీకేంటంటే ఏం చేయాలో తెలియకపోయినా సరే, ఆ సిట్యుయేషన్ అనేది ఎలానో ఒకలా మాత్రం మీరు ఫేస్ చేయగలుగుతారు. అండ్ ఆ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే కూడా రిజాల్వ్ అవుతుందండి. దీనికోసమైతే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ప్రేయర్స్ మాత్రం సిన్సియర్‌గా చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.